హాయ్ అండి. క్యాప్సికమ్ విత్ మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఇష్టం మష్రూమ్ కర్రీ? ఎవరెవరికి ఇష్టం లేదు? మా ఇంట్లో అందరికీ ఇష్టం. నాన్ వెజ్ని ఏదన్నా రీప్లేస్ చేసేది ఉంటే అదొక్క మష్రూమే. ఇప్పుడు కార్తీక మాసం కదా, నాన్ వెజ్ తినట్లేదు కదా, మా పిల్లలు చికెన్ మమ్మీ అని అడుగుతున్నారు. సరే మష్రూమ్ కర్రీ అన్న వండి పెడదాము, నాన్ వెజ్ లాగా ఉంటుందని చేస్తున్నాను. క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆవిరికి ఉడికించుకోవాలండి. ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్రలో పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడ నేను రైస్ పెట్టాను కదా, ఆ రైస్ మీద పెట్టేస్తున్నాను. ఇంకా మూత పెట్టేస్తే ఆవిరికి మగ్గిపోతాయి. మష్రూమ్ మీద కొంచెం మట్టి మట్టిగా ఉంటుంది కదండి, కొంచెం పై తొక్కంతా తీసేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. మష్రూమ్ని వాటర్లోనే ఉంచండి, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. వాటర్లోనే ఉంచి కట్ చేసుకొని మళ్ళీ వాటర్లో వేసేసి ఉడకబెట్టుకోండి. చూసారా ఎంత వైట్గా కడిగానో? లాస్ట్ వీడియోలో చెప్పా కదా పాల గిన్నె మార్చేసేసానని. పాలో టీయో సరిగ్గా గుర్తులేదు కానీ టీ అనుకుంటున్నాను. అయితే ఏమైందంటే మా ఆయన ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వచ్చేసారు. సర్లే టీ అన్నా పెట్టిద్దామని చెప్పి టీ పెట్టానండి. మాకు ఎలా ఉంటుందంటే వంటగది హాల్కి ఎదురుగ్గా వంటగది ఉండిద్ది. బెడ్రూమ్స్ ఏమో అట్లా పక్కకు ఉండేవి పాతింటి దగ్గర. బెడ్రూమ్స్లో కిటికీ దగ్గర 2 చైర్స్ వేసుకొని అక్కడ కూర్చునే వాళ్ళము. నేనేమో టీ పెట్టేసేసాను, ఆయన అక్కడ కూర్చున్నారులే అని చెప్పి నేను కూడా వెళ్ళాను. ఎక్కువగా మెయిన్ డోర్ వేసేవాళ్ళం కాదు, తీసే ఉంచేవాదాన్ని. ఇద్దరం కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకున్నాము. నాకు అప్పట్లో చిన్న ఫోన్ ఉండేదండి, పెద్ద ఫోన్ ఉండేది కాదు. కాసేపు ఇవ్వవా, గేమ్స్ ఆడుకుంటానని అడిగాను. సరే తీసుకోమనిచ్చే ఆయనేమో స్నానానికి వెళ్ళారు. ఇంకంతేనండి, టీ పెట్టిన సంగతి మర్చిపోయాను గేమ్స్లో పడి. ఇల్లంతా పొగొచ్చేసేసింది. మేమేమో అటుపక్క బెడ్రూమ్లో బాల్కనీలో కూర్చున్నాం కదండి, మాకేమో తెలియలేదు. మా ఇంటి పక్కన ఆంటీ వచ్చిందండి. ఏంటమ్మా ఇంత పొగ వస్తుంది ఇంట్లో నుంచి అని అంటే, టీ గిన్నె పెట్టానంటే మర్చిపోయానని చెప్పి గబగబా కట్టేశాను. అప్పటికే ఇల్లంతా స్మెల్, మాడిపోయిన స్మెల్. ఇవాళ తిట్లు కన్ఫామ్ అనుకున్నాను. ఇంతలో మా ఆయన వచ్చి సాంబ్రాణి పొలాలన్నా వెలిగించి ఆ వాసన పోయిద్ది అన్నారు. ఇంకంతే, బతికిపోయాను అనుకున్నాను. అమ్మో, ఇట్లాంటివి చాలా ఉన్నాయండి, చెప్తాను ఒక్కొక్కటి. సరే మష్రూమ్ కర్రీకి వస్తే ఇది శనగపిండి అండి లాస్ట్లో వేసింది. కర్రీ అయితే చాలా బాగుందండి. ఎవరన్నా ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. ఇది కూడా నేను యూట్యూబ్లో చూసే చేశానండి. ఓకే బాయ్.